హైదరాబాద్ గచ్చిబౌలిలోని సిద్దిక్ నగర్లో ఒరిగిన భవనాన్ని కూల్చివేస్తుంటే మరోవైపు బాధితులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఘటనా స్థలానికి చేరుకున్న బీజేపీ నేత రవికుమార్ యాదవ్ బాధితులకు సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వాలు మారినా పాలనలో ఎటువంటి మార్పు రాలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వాలు డబ్బులు వసూలు చేస్తూ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నాయని మండిపడ్డారు. అనుమతులు లేకున్నా నగరంలో 50-100 గజాల్లో ఐదారు ఫ్లోర్ల నిర్మాణాలు చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరవై గజాలు 70 గజాలు ఉన్నటువంటి స్థలాలను 6 ఫ్లోర్లు పర్మిషన్ సరే కట్టుకుంటే కట్టుకోవాలా. మరి దీనికి జిహెచ్ఎంసీ అధికారులు కాంప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పిన ఈ విషయం, ఇది చాలా సీరియస్ ఇష్యూ. మా స్థానికంగా మా నాయకులు కూడా చాలామంది ఆపిరు కూడా, కానీ మరి వీళ్ళు దీంట్లో అధికారుల పాత్ర ఉంది. దాంతోపాటు స్థానికంగా అధికార పార్టీలు ఉన్నటువంటి నాయకులకు కూడా ఉంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలకు వస్తుంది. టీడీపీ నుంచి టీఆర్ఎస్ పోతారు, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్. ఇలా ఇక్కడ ఉన్నటువంటి నాయకులది హస్తం ఉంది. ఇది పెద్ద మాఫియా ఇది. సో నేను అనేది ఏంటంటే, మరి హైడ్రా అధికారులు మీరు ఎక్కడో కూల్చడం కాదు, ఈ 60 గజాలు 70 గజాలు ఏవైతే 6 ఫ్లోర్లు ఉన్నాయో అవి కూల్చండి. మా ఇల్లు కూలిపోయి సార్, ఇల్లు పక్కన బునాది తీసిండు. ఆయన బునాది తీయడం వల్ల మా ఇల్లు తీసేసేయాలని గవర్నమెంట్ అన్నట్లా. అయితే మేము అది తీయకపోతే చుట్టుపక్కల వాళ్ళకి అందరికి ఇబ్బంది అంటే, సరే ఇబ్బంది అని చెప్పి మేము తీసేది ఒప్పుకున్నాం. మేము ఊర్లో పొలం అమ్ముకొని వచ్చి కట్టుకున్నాం సార్. అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాం. మా బతుకు తెరువు మొత్తం దాని మీదనే. మా పిల్లలు చిన్న పిల్లలు చదువుకైనా అప్పులు తీసుకొచ్చి కట్టుకున్నాం. మా బతుకు తెరువు మొత్తం దాని మీదనే సార్. మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలి. 2 సంవత్సరాలు అయింది సార్. 2 సంవత్సరాలు అయింది. పక్కన సెల్లర్ దొవుతున్నాయన ఏం చెప్పు. మాకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. తర్వాత వచ్చి అడిగినాం సార్. అడిగితే మీ జాగ్రత్తకి ఏమి ఇబ్బంది కాదు, మా దాంట్లో మేము తీసుకుంటామని చెప్పిస్తాం. దాని ఓనర్ ఎవరు లేదు, తెలియదు. అన్న అయిపోయింది.